అందరికీ నా నమస్కారం. ఈరోజు నా జీవితంలో జరిగింది నిజాలు చెప్తున్నాను. ఈ నిజాలు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది దుర్మార్గులు నా గురించి మాట్లాడతారు. చాలా సంపాదించినావు, చాలా ఇది చేస్తాం, అది చేస్తాం. నేను వేరొల కోసం జన్మ తీసుకోలేదు. వాళ్ళ మాటలు ఏం చెప్తే నేను వినడానికి. నేను పుట్టినప్పటి నుంచి కష్టాలు చాలా చేశాను. పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా నా కష్టంతో బతికాను. ఎవరి దగ్గర 100 రూపాయలు కూడా తీసుకోలేదు. 100 రూపాయలు కూడా నాకు సాయం దొరకలేదు. అప్పుడు నేను ఎవరిది మాట వినడానికి నాకు అవసరం లేదు. నాకు చెప్పే హక్కు ఎవరికి లేదు. నా భర్త నేను పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి 10 రూపాయలు సంపాదన నాకు ఇవ్వలేడు. 10 రూపాయలు నేను సంపాదించి పనులు చేసుకొని, షాప్ పెట్టుకొని, కూలి పని చేసుకొని, నా భర్తకి హెల్త్ ప్రాబ్లం గురించి నెలకి 3,000 రూపాయలు నేను స్వయంగా ఇచ్చి కాపాడుకున్నాను నా భర్తకి. ఇప్పుడు వరకు నేను చూస్తున్నాను. ఇలాంటి ఆడవాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉన్నారో, మీ గుద్దల దమ్ము ఉంటే, మీరు మగాడు ఉంటే, మీరు ఆడవాళ్ళు నిజమేనని మనసులో మనస్తత్వం, గౌరవం, మర్యాద ఒక ఆడోళ్ళు ఉంటే, కరెక్ట్గా మొగాడు ఉంటే, కరెక్ట్ ఆడదాని ఉంటే నా ముందర చూపించండి. నేను స్వయంగా ఒప్పుకుంటాను. నాకు చాలా చాలా బాధ పెట్టింది. నేను పుట్టినప్పటి నుంచి నేను కష్టంలోనే పుట్టాను. నాకు అసలు పుట్టినప్పుడు పిల్లలు ఏడుస్తారు కదా, ఆ ఏడుపు చివరి వరకు ఇట్లా చేసిండు నాకు. ఇప్పుడు వరకు ఏడిపించిండు నాకు. అయినా కూడా నేను ధైర్యంగా ఉన్నాను. నిరూపిస్తాను. నేను అన్నీ నిరూపిస్తాను. నాకు ఎవరెవరో ఏమేమి మాట్లాడిండో, ఎవరెవరో ఎంత కష్టాలు పెట్టిండ్రో, నా జోలికి వస్తే వాళ్ళకు అన్ని అమౌంట్తో సహా నేను కౌంట్ చేసుకొని, మరియు 10 మందిలా ఈ ప్రపంచం ముందల కౌంట్ చేసుకొని తీసుకుంటాను. నా జోలికి వస్తే చాలా చాలా అనుభవిస్తారు. ఎందుకంటే మీ సొమ్ము నేను తింటలేను. నేను ఎవ్వరు సొమ్ము తినలేను. అప్పుడు నేను ఎవరితోటి భయపడే అవసరం కర్మ నాకు లేదు. అర్థమవుతుందా? నా సంసారంలో నేను కాపాడుకొని గజ్జగా బతుకుతున్నాను. కానీ కావాలని పుల్లలేస్తే నా అంత చెడ్డదాన్ని ఎవరికి చూడలేరు. నేను పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు 1 నెల మాత్రమే నేను బాగున్నాను. మా ఇంట్లో, మా ఫ్యామిలీలో అందరూ జాబ్ ఉన్నారు, బాగున్నారు. అది నా ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ. నేను గౌరవంగా చెప్తాను. నాకు పెట్టకపోయినా నాకు సంబంధం లేదు. అది నా ఫ్యామిలీ. నేను స్వయంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళు పొద్దుగా లేవాలి, డ్యూటీకి పోవాలి. నా కోసం ఉండలేరు కదా, నా కోసం జీవితం పాడు చేసుకోలేరు కదా, నా కోసం వాళ్ళు జాబ్ అన్ని వదులుకొని నా కోసం చూసుకోలేరు కదా. సరే, వాళ్ళ జాబ్ కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు చాలా బాగున్నారు. నాకు ఇంకా రకాలుగా ఏంటంటే, మా ఫ్యామిలీలో కూడా చాలా 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 కష్టాలు పట్టింటాయి. ఇప్పుడు నేను చెప్పను, అది నా సీక్రెట్ మ్యాటర్. ఫస్ట్లో ఏం చేశానంటే, నాకు పిల్లలు లేకుండే 4 సంవత్సరం వరకు నాకు పిల్లలు కాలేదు. రెండో సంవత్సరంలో నాకు ఒక పాప పుట్టింది. అదే పాప కూడా కడుపులో చనిపోయిందో, పుట్టి చనిపోయిందో నాకు తెలియదు. ఎందుకంటే నాకు 2 రోజుల వరకు సోయలేదు అసలు. ఇది నిజం, ఇది సత్యం.
ఎవరికైనా కనుక్కోవచ్చు. నేను అబద్ధం చెప్పే మనిషి కాదు. ఒకవేళ నా ముందుల అబద్ధం చెప్పే వాళ్ళకు చెప్పులతోటి కొడతాను. ఇది నిజం. అంటే అప్పుడు ఏం జరిగిందంటే, కడుపులో చనిపోయింది. 3వ రోజులో ఇంటికి తీసుకుపోవాలంటే నాకు చక్కర వస్తుండే, అసలు మాట్లాడని రాకుండే, కళ్ళు కూడా కనిపించకుండే, రక్తం పూర్తిగా పోయింది. 5 బాటల రక్తం ఎక్కింది. అంటే నాకు కిరాయి రూమ్లో ఉండడానికి చాలా ఇబ్బంది అవుతుండే. నేను కిరాయి రూమ్లో ఉన్నప్పుడు పోతే అమ్మ నాన్న ఇంటికి పోవాలి. అక్కడ కూడా భగవంతుడా తప్ప నాకు ఎవ్వరు లేరు. నేను ఒక అనాథానిలాగా బతికాను. అక్కడ కూడా ఒక్కరోజు చికెన్ కూడా పావు కిలో తీసుకుంటే 50 రూపాయలకి దొరకదు. కానీ ఆ రోజుకి 50 రూపాయల చికెన్ కూడా పెట్టలేదు. మా పెద్ద ఆడపిల్ల నాకు అన్ని రకాలుగా పంపింది. అసలు అల్లం వెల్లిపాయలు, బెల్లము, నూనె, సబ్బు అన్ని రకాలుగా మా ఆడపిల్ల పంపింది. మా పెద్ద ఆడపిల్ల. అది మాత్రమే నాకు గుర్తుకొస్తుంది. ఇంకా నా జీవితంలో ఎవ్వరు గుర్తుకురారు. ఇది నిజం, ఇది సత్యం. ఎందుకంటే నేను ఫుడ్ తిన్నాను, ఆ ఫుడ్కి నేను మర్చిపోను. అందుకని నేను నిజాలు చెప్తున్నాను. ఆ ఎల్లిపాయ పులుసుతోటి తిని మా ఆడపిల్ల ఏమేమి పంపిందో అది మాత్రమే నేను తిన్నాను. ఇంకా నా పిన్ని ఉంటుంది, బియ్యము మా ఇంటి బియ్యం తినలేదు నేను. మా చిన్న బియ్యం ఇంటి బియ్యం ఆయమ్మని 20 కిలోలు ఇచ్చినప్పుడు ఆ బియ్యమే తిని వచ్చాను నేను. కట్టెల పొయ్యి మీద స్వయంగా నేను వంట చేశాను. ఎవరి దగ్గర ఎక్కడ మాట్లాడంటే అక్కడ మాట్లాడతాను. 4 కానుపుల దగ్గర అట్లే సేమ్. నాకు ఎవ్వరు ఒక ముద్ద అన్నం పెట్టలేరు. కట్టెలు ఏరుకొని, కానుపు అయినా కూడా కట్టెలు ఏరుకొని పొయ్యి మీద వంట చేశాను. నా బట్టలు ఉతకలేరు ఎవరు. డెలివరీలా బట్టలు ఉతకలేరు, నాకు తిండి పెట్టలేరు, వంట చేయలేరు. నా పిల్లలు అసలు నేను ఎవరో ఏమో అలా చూశారు అప్పుడు. ఇప్పుడు ఏ బాడక ఉన్నా, ఏ లంజలు ఉన్నా నాకు చాలా బూతులు వస్తుంది. నా గురించి చెప్పే హక్కు వాళ్ళకు లేదు. ఫస్ట్ నాకు 10 రూపాయలు కాదు, రూపాయి కూడా నాకు సాయం చేయలేరు. రూపాయి చిన్నపిల్లలకు కూడా రూపాయి మనం నడుచుకుంటూ పోతుంటే ఇచ్చుకుంటూ పోతాం, కానీ ఆ రూపాయిది కూడా నాకు సాయం చేయలేరు. ఒకసారి నా అమ్మ దగ్గర అడిగాను, అమ్మ నేను రోజు ఎల్లిపాయ పులుసు తిని 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 నా నోరంతా అసలు ఏం తినబుద్ధి అవుతలేదు అమ్మ,